నర్సరీలో ఎంతో అందంగా కళకళలాడుతూ కనిపించే ఈ ఆర్కిడ్ మొక్కలు ఇంటికి తెచ్చిన వెంటనే మొగ్గలు రాలిపోవడం, ఆకులు పసుపు రంగులోకి మారిపోవడం, మొక్క మొత్తం చనిపోవడం జరుగుతూ ఉంటుంది. అలా ఎందుకు జరుగుతుంది? వాటరింగ్ అనేది ఎక్కువ అవడం వలన జరుగుతుందా, లేకపోతే వేరే కారణాలు ఉంటాయా? అవన్నీ తెలుసుకోవాలి అంటే వీడియోని మొత్తం చూడాలి. నేను చివరిలో ఒక 5 టిప్స్ కూడా చెప్తానండి మొక్కలు బాగా పెరగడానికి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు వల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దామా? మరి ఇవన్నీ నర్సరీలో ఉన్న ఆర్కిడ్ మొక్కలండి. చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. అలా అందంగా ఉన్నాయనే మనం వందలు వేలు పెట్టి కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు అందంగా కనిపిస్తుందని ఇంకా కొనుక్కొని వెళ్తాము. కొనుక్కొని వెళ్ళిన ఒక 2-3 రోజుల్లోనే మొక్క అనేది పాడైపోతుంది. అప్పుడు చాలా బాధేస్తుంది. ఇల్లు డబ్బులు పెట్టాము, మొక్క ఏంటి ఇలా పాడైంది అని. మనకి కారణాలు తెలియవు. నర్సరీ వాతావరణం అనేది చాలా అనుకూలంగా ఉంటుందండి ఈ మొక్కలకి. మన ఇంటి వాతావరణం కొంచెం వేరుగా ఉంటుంది కదా, ఇంకా మొక్క అనేది షాక్లోకి వెళ్ళి అలా పాడైపోవడం జరుగుతూ ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా నర్సరీ వాతావరణం అనుకూలంగా ఉంటుందని. నర్సరీ వాతావరణం అంటే గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. అదే అండి, హ్యూమిడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా టెంపరేచర్ అనేది కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి మొక్కలు అనేవి కళకళలాడుతూ మనకు కనిపిస్తాయి. అదే మనము కొన్న వెంటనే బైక్ పైనో కార్ పైనో తీసుకొని వస్తాము, ఆ మొక్క అనేది ఇటు అటు కదులుతుంది. అంతేకాకుండా ఇది ఇండోర్ ప్లాంట్ కాబట్టి ఇంట్లో పెంచాలి కదా, మరి ఏ ఫ్యాన్ కిందనో ఏసీ కిందనో పెట్టేస్తాము. ఇంకా మొక్క అనేది అవన్నిటికీ తట్టుకోలేక షాక్లోకి వెళ్ళి మొక్క కొంచెం వాడిపోవడం జరుగుతుంది. అదే మనం చనిపోతుందని బాధపడుతూ ఉంటాం. ఇప్పుడు నేను టిప్ నెంబర్ 1 చెప్తున్నానండి. మనము నర్సరీ నుండి ఈ మొక్క కొనుక్కొని వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఒక క్లాత్తో కానీ ఇంకా పేపర్తో కానీ చుట్టూ కవర్ చేసుకొని తీసుకురావాలి. అప్పుడు ఏమవుతుందంటే మొక్క కదలకుండా ఉంటుంది, రెండోది గాలి కూడా తగలకుండా ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా టిప్ నెంబర్ 1? రెండో ముఖ్య కారణం ఏంటంటే మొక్క పాడైపోవడానికి మనం డైరెక్ట్గా సన్లైట్లో పెట్టేయడము, ఇంకా మొక్క తెచ్చిన వెంటనే విండో దగ్గర ఏదో చీకట్లో పెట్టేసి ఫ్యాన్ గాలిలో పెట్టేయడము, ఇంకా ఏసీ దగ్గర పెట్టేయడం. ఇప్పుడు టిప్ నెంబర్ 2 అండి. మనం మొక్క కొనుక్కొని వచ్చిన వెంటనే విండో దగ్గర ఇండైరెక్ట్ సన్లో పెట్టాలి. డైరెక్ట్ సన్ పడకుండా చూసుకోండి. మొక్క పాడైపోవడానికి గల 3వ కారణం ఏంటంటే మనం నర్సరీ నుండి తెచ్చిన వెంటనే ఏంటి ఈ మొక్కకి మట్టి వేయకుండా పెంచుతూ ఉన్నారు, మట్టి వేస్తే ఇంకా బాగా పెరుగుతుంది కదా అని ఈ మొక్కకి మట్టి వేసేస్తారు. ఈ మట్టి అనేది ఈ మొక్కకి అస్సలు పడదండి. దానివల్ల కూడా పాడైపోతుంది. రెండోది ఏంటంటే ఏంటి వుడెన్ బార్క్స్ చాలా తక్కువగా వేశారు, మరికొన్ని వేసేస్తే సరిపోతుంది కదా, ఈ చెక్క ముక్కలు మొక్కకి రూట్స్ అన్ని బయటికి వచ్చేసాయి కదా అనేసి అవి వేసేస్తారు. అవి వేయడం వలన కూడా ఫంగస్ అనేది వచ్చేసి మొక్క పాడైపోవడం జరుగుతుంది. మూడోది ఏంటంటే ఏంటి మొక్క ఇలా బయటికి రూట్స్ అనేవి వచ్చేసాయి, వాడిపోతుంది, వాటరింగ్ అనేది చెయ్యాలేమో అని వాటరింగ్ అనేది ఎక్కువగా చేస్తుంటాం. దాని వలన కూడా మొక్క వాడిపోతుంది. ఇప్పుడు టిప్ నెంబర్ 3 చెప్తున్నానండి. అదేంటంటే ఆర్కిడ్ మొక్కలకి రూట్స్ అనేవి ఇలా గ్రీన్గా ఉన్నాయి అంటే దానికి వాటర్ అనేది అవసరం ఉండదు. అదే కనుక వైట్ గా సిల్వర్ కలర్ లో ఉన్నాయి అనుకోండి, దానికి వాటర్ మనం తగినంతగా పోయాలి. మేము కూడా ఆర్కిడ్ ఫార్మింగ్ చేస్తున్నామని చాలా వీడియోస్ లో చెప్పాను కదా. మేమైతే ఈ కొబ్బరి డొక్కల పైనే ఆర్కిడ్ మొక్కల్ని గ్రో చేస్తున్నామండి. ఇప్పుడు 4వ టిప్ చెప్తున్నానండి. అదేంటంటే మనము నర్సరీ నుండి మొక్క తెచ్చిన వెంటనే పాట్ చిన్నగా ఉంది, వేరే పాట్ లోకి ఈ మొక్కని రీపాట్ చేసేద్దామని చేసేస్తూ ఉంటారు. అలా చేయకుండా ఒక 2 months ఏంటంటే ఆ పువ్వులు మనం చూసే తీసుకొస్తాం కదా, ఆ పువ్వులని వాడిపోయే వరకు ఆగండి. ఆ పువ్వులు వాడిపోయిన తర్వాత రీపాటింగ్ అనేది చేయండి. 5వ టిప్ చెప్పబోతున్నానండి. ఈ మొక్కల్ని మనము మూసిన గదిల్లో పెట్టకండి. రెండోది ఏంటంటే గాలి కొంచెం ఇటు అటు పాస్ అవుతూ ఉండాలి. అప్పుడే ఈ మొక్కకి ఫంగస్ అనేది రూట్ రాట్ రాకుండా ఉంటుంది. మరికొన్ని ముఖ్యమైన విషయాలండి. అప్పుడే మొక్కల్ని మీరు మంచిగా పెంచగలుగుతారు. అందుకే జాగ్రత్తగా వినండి. నీళ్లు ఎక్కువ పొయ్యకండి, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే సరైన పాటింగ్ మిక్స్ అనేది వాడండి. పాటింగ్ మిక్స్ అనేసి మట్టి వాడకండి, దానికోసము స్పెషల్గా దొరుకుతుంది. అదే వుడెన్ బార్క్ అనేది, కోకో చిప్స్ అనేవి, చార్కోల్ లాంటివి దొరుకుతూ ఉంటాయి. అప్పుడే రూట్స్ అనేవి హెల్తీగా పెరుగుతాయి. మూడోది ఏంటంటే డైరెక్ట్ సన్లైట్లో పెట్టకూడదు. 4వ ఏంటంటే గాలి పాస్ అయ్యే ప్లేస్లోనే
ఈ మొక్కను పెట్టాలి. ఐదోది ఏంటంటే వెంటనే రీపాట్ చేయకండి. ఇవన్నీ గుర్తు ఉంచుకొని మీరు నెక్స్ట్ టైం మొక్క తెచ్చినప్పుడు ఇలా గ్రో చేయండి. అప్పుడు మాలానే మీరు కూడా మంచిగా పువ్వుల్ని గ్రో చేయగలుగుతారు. మేము ఇవన్నీ చేయడం వల్లనే కదండి ఈ మొక్కల నుంచి ఇంత మంచిగా పువ్వులు వచ్చి మేము హార్వెస్టింగ్లు కూడా చేస్తూ ఉన్నాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి వీడియోతో కలుద్దామండి. అప్పటి వరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.